నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జిఎస్టీ తగ్గింపు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అయితే ఈ నెల 22వ తారీఖు నుంచి అది అమల్లోకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో సినిమాల పరంగా కూడా ఈ జిఎస్టీ వర్తిస్తుంది కాబట్టి దీనికి సంబంధించి 12% ఉంది కాస్త 5%కి వచ్చిందని చెప్పి తెలుస్తుంది. అయితే అందరికన్నా ముందే ఒక అడుగు ముందుకేసినటువంటి ఒక నాగశ్విన్ గారు మోడీ గారికి లెటర్ రాశారట. ఏంటి ఆ లెటర్? మొత్తానికి ఏంటి ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఏమేమి తగ్గబోతున్నాయి, సో మొత్తానికి సినీ ఇండస్ట్రీలో ఒక కళ ఏర్పడబోతుందా మళ్ళీ అంటే ఏం చెప్తారు? మొన్న సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ గారు 2.0 అంటూ వాళ్ళు చాలా సవరించిన జిఎస్టీ అనేది చాలా వర్గాలకి అవసరం కలిగించేలాగా ఉంది. ముఖ్యంగా ధనవంతులకి పరంగానేమో వాళ్ళకి భారం పడేట్లుగానే ఉంది. పేద మధ్యతరగతి వాళ్ళకి మాత్రం చాలా కంఫర్టబుల్గా వాళ్ళు ఈ సవరించిన ఇదైతే ఉంది, కేటగిరీ అయితే ఉంది. ముఖ్యంగా ఏంటంటే కాస్ట్లీ కార్లు, లగ్జరీ కార్లకి వాటికి తగ్గించాలి. అలా కాకుండా మధ్యతరగతి వాళ్ళు వాడే కార్లు, ఆ రేంజ్ కార్లకు కూడా చాలా తగ్గిపోతుంది. ఒక్కొక్కరికి మంచి బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. దాదాపు 50,000 వరకు కూడా కార్ల రేట్లు కూడా తగ్గింపు ఉంది. మరి వినోద పరిశ్రమ, సినిమా అనేది వినోద రంగం కాబట్టి వినోద పరిశ్రమకు కూడా వాళ్ళు ఒక వెసులుబాటు కల్పించేసి 12% నుంచి 5%కి జిఎస్టీ చేశారు. అది కూడా 100 రూపాయల లోపు ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ల మీద టార్గెట్ పెట్టారు వాళ్ళు. అంటే పెద్ద వాటిని పట్టించుకోవాలి, మల్టీప్లెక్స్ల జోలికి వెళ్లకుండా కేవలం 100 రూపాయల లోపు ఉన్న వారి సినిమాలకి సింగిల్ స్క్రీన్ థియేటర్లకి మాత్రమే 5% జిఎస్టీ అనేది వేశారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి చేయడం వల్ల ముఖ్యంగా ఒక సినిమా టికెట్ల రేటే కాకుండా కూల్ డ్రింకులు, పాప్కార్న్లు కూడా వర్తిస్తుంది. అది దీని మీద ఇంత జరుగుతున్నప్పుడు చిన్న సినిమాలకే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి ఇది ఇచ్చారేంటి, మల్టీప్లెక్స్ కూడా ఇది ఇవ్వాలి అనే పాయింట్ని ఈయన పట్టుకున్నారు నాగశ్విని గారు. పట్టుకుని మోడీ గారికి ఒక లేఖ రాశారు. ఇదే టికెట్ రేట్లకి మీరు 100 రూపాయల టికెట్లకే పెట్టారు, 200 రూపాయల టికెట్ పైన ఉన్న టికెట్లు వాటికి కూడా 5% మీరు జిఎస్టీ పెట్టండి అనే పాయింట్ అనేది చాలా కీలకమైన పాయింట్. నాగశ్విని లేవనెత్తిన అంశం అనేది చాలా కీలకమైన పాయింట్గా చెప్పాలి. సో అంటే వాస్తవానికి నిర్మలా సీతారామన్ గారు మీరు ఇందాక అన్నట్టుగా కాస్ట్లీగా ఉండేటువంటి కార్లు ఏవైతుంటే వాటికి సంబంధించి జిఎస్టీ కొద్దిగా పెంచారు. సో ఏదైతే మధ్యతరగతి వాళ్ళు ఉపయోగించే వస్తువులు కావచ్చు, ఇంక మిగతా అన్నిటి మీద కాస్ట్ ఏదైతే జిఎస్టీ చాలా వరకు తగ్గించారని చెప్పి. సో నిజంగా స్క్రీన్స్లో కూడా అలా ఉంటుందా? ఖచ్చితంగా పెద్ద పెద్ద స్క్రీన్స్కి నిజంగా మధ్యతరగతి వాళ్ళు వెళ్ళరా? సో దాన్ని అలా తీసుకొని వాళ్ళు దాన్ని చేంజ్ చేయలేదా అంటే ఏమంటారు? అక్కడ వాళ్ళు ఈ సినిమా అనేది వినోద పరిశ్రమ అండి. వినోద రంగానికి జనం వెళ్ళాలంటే పెద్ద సినిమాలకు వెళ్తున్నారు. పెద్ద సినిమా థియేటర్కి జనం రావట్లా, ప్రధానంగా తగ్గిపోయింది. పెద్ద సినిమా 300 కోట్లు 400 కోట్లు తీశారన్నప్పుడే థియేటర్లో చూస్తున్నారు. చిన్న సినిమాలను ఓటీటీలో చూస్తున్నారు. అప్పుడు చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు. ఇప్పుడు అదే పెద్ద మల్టీప్లెక్స్లలో కూడా ఇదే పెట్టారనుకోండి, 200 రూపాయల టికెట్, 220 రూపాయలు, 210 రూపాయలు ఉంటే పర్లా. అన్ని జిఎస్టీలోకి పడి అక్కడ పడుతుంది. పాప్కార్న్కి సినిమా టికెట్ల మీద ఒక 50 రూపాయలు 60 రూపాయలు బొక్క. తర్వాత పాప్కార్న్, కూల్ డ్రింక్ విషయంలో కూడా లాసే. అక్కడ తగ్గిపోతుంది కదా, దాదాపు 100-150 రూపాయలు కలిసి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా చిన్న సినిమాను కూడా థియేటర్లో చూస్తారు. ఎగ్జిబిటర్లకి వెసులుబాటు ఉంటుంది. థియేటర్ జనం వస్తే అటు డిస్ట్రిబ్యూటర్లకి ఉపయోగం, ఇటు ప్రేక్షకులకి కూడా, మధ్యతరగతి పేదవాళ్ళు కూడా చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తారు. చిన్న నిర్మాతకు లాభం అది నాగశ్విని గారు లేవనెత్తిన అంశం కీలకమైన అంశంగా చెప్పాల్సి వస్తుంది. కానీ నాగశ్విన్ గారు గతంలో తీసిన సినిమాలు, అంతకుముందు సినిమాలు చిన్నదైనా సరే, మొన్న వచ్చిన సినిమా మాత్రం పెద్ద సినిమా కల్కి అని చెప్పుకోవచ్చు. కానీ నాగశ్విన్ గారు ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తారు అంటే ఏం చెప్తారు? అదే పాయింట్. అసలు ఛాంబర్ లాంటి వాళ్ళు స్పందించాలి దీని మీద. వాళ్ళు ఇంత ముందే చెప్పాలి, గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళు చేయలే. రాష్ట్ర ప్రభుత్వాలకి వీళ్ళు వెళ్ళి ఛాంబర్ నుంచి ఎఫ్డీసీ నుంచి గవర్నమెంట్కి చెప్పుకుంటూ ఏదో చేసుకుని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మోడీ గారికి ఖచ్చితంగా జిఎస్టీ పరంగా ఇంత ఇబ్బంది ఉందనే అంశం అసలు నాగశ్విని చెప్పే వరకు కూడా ఎవరు దీన్ని ఇంతగా ఆలోచించాలి. అది చాలా కీలకమైన పాయింట్. ఒక నాగశ్విని ఎందుకు, రాజమౌళి లాంటి వాళ్ళు వీళ్ళంతా స్పందించాలి. జనరల్గా అయితే ఒక నాగశ్విని మాత్రమే దీన్ని మీ పాయింట్ పట్టుకున్నారు. ఆయన ఖచ్చితంగా చిన్న నిర్మాతలకి లాభసాటిగా ఉంటుంది. చిన్న సినిమాని బతికించాలంటే 5%, అసలు ఇంకా 5% కూడా ఎక్కువే చెప్పాలంటే, ఇంకా 2% పెట్టుకుంటే ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా సంక్షోభంలో ఉంది. సినిమా రంగాన్ని బతికించాల్సిన అవసరం ఉంది. అన్ని సెక్టార్లు కూడా డెవలప్ అవ్వాలంటే జిఎస్టీ రూపంలో ప్రభుత్వం వెళ్ళిపోతుంది. అది కొంత ఇబ్బందికరమే కదా. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తేనేమో నిర్మాతలకు ఇబ్బంది పరమా, అది గతంలో జరిగింది. అది అట్లా కాబట్టి జిఎస్టీ రూపంలోనే గవర్నమెంట్కి ఇవ్వటం అనేది కొంత అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఖచ్చితంగా ఇది మళ్ళీ నిర్మలా సీతారామన్ ఏమన్నారు, 3.0 కూడా ఉందనే మాట వాడారు పత్రికలో. నేను వచ్చిన వార్త ఆ 3.0లో అయినా సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే ఇప్పుడు నాగశ్విని గారు చెప్పిన అంశాన్ని ఒకటి, ఇంకా ఇండస్ట్రీ పెద్దలు కూడా దీని మీద ఫోకస్ పెట్టి ఏ విధానాల పరంగా రేట్లకి తగ్గింపుకి అవకాశం ఉంటుంది అనేది కూడా చూసుకుని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. అటు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి, తెలంగాణలోను, అటు ఏపీలోను వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఛాంబర్ వాళ్ళు కూడా. సో నాగశ్విన్ రాసినటువంటి లేఖ వల్ల ఖచ్చితంగా ఒక సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే ఏమంటారు? అంటే మరి ఆయన లేఖని ఎలా తీసుకుంటారో తెలియదు.
బహుశా నేను కూడా 22 నుంచి అమలు అవుతుంది కాబట్టి అమలయ్యే లోపు మళ్ళీ వాళ్ళు సవరించుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే సినిమా అనేది ఈ చిన్న మల్టీప్లెక్స్ అయినా సింగిల్ స్క్రీన్ అయినా ఒకటే. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మల్టీప్లెక్స్కే బెనిఫిట్ జరుగుతుంది. చాలా మంది ఏంటంటే సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్కి వెళ్లకుండా కంఫర్ట్గా లగ్జరీగా ఉంది అని చెప్పి మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు. అలాంటప్పుడు రేటు కూడా తగ్గించారనుకోండి ఆటోమేటిక్గా ఇప్పుడు మన అంత పట్టలేని వాళ్ళు చిన్న సింగిల్ స్క్రీన్ థియేటర్ సినిమాలు చూస్తున్నారు. ఈ ₹100 ఆ అమౌంట్ చూసేస్తున్నారు. అలాగా అన్నిటికీ ఈక్వల్గా ఉంటేనే జిఎస్టీ విధానం అనేది వినోద పరిశ్రమకు మాత్రం ఇట్లా ఉండటం మంచిది. ఖచ్చితంగా ఈ విషయంలో గవర్నమెంట్ పునరాలోచించుకొని 22 నుంచి అమలు అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్లకి తగ్గించారు, 0% చేశారు. అది చాలా మంచి పరిణామం. ఇప్పుడు నేనున్నాను, నాకు 11వ తారీఖు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయిపోతుంది. జనరల్గా 22 తారీఖు తర్వాత నేను కట్టుంటే నాకు 5,000 కలిసి వచ్చేది. ఇప్పుడు నాకు 5,000 లాస్ అయింది నేను ముందే చేయడం వల్ల. తర్వాత చేస్తే మళ్ళీ ఇది మీ పాతదంతా లెక్కలోకి రాదని చెప్పన్నారు వాళ్ళు. అట్లా అనమాట. కొన్ని అంటే హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ లేకపోతే ఇలాంటి వాడికి చాలా బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, మొత్తానికి నాగశ్విన్ ఒక అడుగు ముందుకేసి మరి వాస్తవానికి చిన్న థియేటర్లే కాదు మల్టీ స్క్రీన్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి కూడా తగ్గింపు అయితే కోరుతున్నారు. సో ఈ ₹22 అది జరుగుతుందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.